భద్రపరిచి 2026వ సంవత్సరానికి ఇదే నెల ఫిబ్రవరి నెల 1వ తారీఖున దేవుడు మనం ప్రవేశపెట్టాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును. ఒకసారి రెండు పైకెత్తి దేవుడు సంవత్సరం అంతా సజీవ లెక్కలో కాచి కాపాడి భద్రపరిచి క్షేమమునిచ్చి 2026వ సంవత్సరానికి 2వ నెల ఫిబ్రవరి నెలలో 1వ తారీఖు దేవుడు మనం ప్రవేశపెట్టినందుకు రెండు చేతుల పైకి దేవునికి ఒకసారి రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. చేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఒకసారి ఏమైనా ఉంటే పక్కన ఉంటే వందనాలు చెప్పుకునే ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఆదివారం వందనాలు చెప్పుకోవటం అనేది గొప్ప పని. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు దావీదు గురించి మంచి సాక్ష్యం చెప్పాడు. ఏమైనా సాక్ష్యం చెప్పాడంటే ఆ దావీదు గురించి ఏమైనా సాక్ష్యం ఇస్తాడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని సాక్ష్యం చెప్పాడు దేవుడు. దావీదు కుమారుడు యెషయా కుమారుడు దావీదును కనుగొంటిని. అతడు ఎలాంటి వాడంటే నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవుడే సాక్ష్యం చెప్పాడు దావీదు గురించి. ఎక్కడ ఉంటుంది ఆ మాట అంటే అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయము 15వ వచనం ఉంటుంది ఒక మాట. అక్కడ చదివినట్లయితే ఒక మాట, చక్కటి మాట. దేవుడు అక్కడ దావీదు గురించి సాక్ష్యం చెప్పేట్టుగా మనం చూస్తున్నాం. ఒక మాట చదవండి. ఆ అపోస్తలుల కార్యాలు 20 దావీదు గురించి కూడా సాక్ష్యం చెప్పాడు. అలాగని అబ్రహాము గురించి కూడా దేవుడు ఏమని సాక్ష్యం చెప్పాడంటే ఇతడు నా ఇష్టానుసారుడైన ఇతడు ఏమని సాక్ష్యం చెప్పాడు దావీదు గురించి. ఇతడు నా ఇష్టానుసారుడైన ప్రియుడని ఆ అబ్రహాము గురించి కూడా సాక్ష్యం చెప్పాడు. అత మాత్రమే కాకుండా మోషే గురించి కూడా సాక్ష్యం చెప్పాడు దేవుడు. ఏమన్నాడంటే దేవుడి ఇల్లంతటా మోషే నమ్మకమైన వాడని దేవుడు మోషే గురించి కూడా సాక్ష్యం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం ఉంటుంది ఆ మాట. అంటే ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుడు ఎంత మాత్రము దేవుడు సాక్ష్యం చెప్పేవాడు. నీ నా గురించి చూడండి మాట, క్షమించండి, అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 21వ వచనం మాట చదువుకున్నాం. 22వ వచనం చదువుకున్నాం మాట. ఇక్కడ దావీదు గురించి రాయబడిన మాట చదువుకున్నాం. 22వ వచనం అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు. అతడు ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యము ఇచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే అతని గురించి దేవుడు ఏమైనా సాక్ష్యం ఇచ్చాడంటే ఇతను నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఇష్టాన్ని నెరవేర్చేవాడు, నా చిత్తాన్ని నెరవేర్చేవాడు, నా ఉద్దేశాలు నా సంకల్పలన్నీ దావీదు నెరవేర్చేవాడు. ఇతడు నా ఆజ్ఞలు గైకొనినవాడు, ఇతడు నా మార్గములు గైకొనినవాడు, ఇతడు నేను చిత్తానుసారం ఏదైతే పని చెప్తున్నా అన్ని నెరవేర్చిన వాడు దావీదు. అందుకని దేవుడు ఏమని చెప్పాడంటే ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎంతమంది భూమి మీద ఉన్నారండి మనుషులు అనేవాళ్ళు, ఎంతమంది ఉన్నారు, అనేకమైన కొన్ని కోట్ల మంది ఉన్నారు. కానీ దావీదే ప్రత్యేకంగా ఎందుకు దేవుడు దావీదునే ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడంటే ఎవరైతే ఇష్టలుగా బ్రతుకుతారో, ఎవరైతే ఇష్టలుగా జీవిస్తారో, ఎవరైతే దేవుడి కొరకు ఇష్టలుగా బ్రతుకుతారో వాళ్ళని మాత్రమే దేవుడు సాక్ష్యం చెప్తాడు. ఈ భూమి మీద ఎంతమంది కోట్ల మంది ఉండవచ్చు, లక్షల మంది ఉండవచ్చు, కానీ దేవుడి కంటిలో నువ్వు పడాలి, దేవుడి దృష్టిలో నువ్వు పడితే కనుక దేవుడే నీకు సాక్ష్యం ఇస్తాడు. నీ భర్త నీ గురించి సాక్ష్యం చెప్పాలా, నీ భార్య నీ గురించి సాక్ష్యం చెప్పాలి. ఈ కుటుంబంలో సాక్ష్యం సరిగా ఉండదు. అయితే దేవుడు ఏమని చెప్తుంటే దేవుడే సాక్ష్యం. అంత మాత్రమే కాకుండా ఇతడు నాకు ఇష్టానుసారమైన మనుష్యుడని దేవుడు సాక్ష్యం చెప్పాడు.
ఎందుకు నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు సాక్ష్యం ఇస్తే కనుక అది ఎప్పటికీ తరిగిపోయినది. మా పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యం చదివినట్లయితే చూడండి, 2వ దినవృత్తాల గ్రంథము 17వ అధ్యాయము 1-2 వచనం ఒక మాట చదువుకుందాం. నేను ఒక పావుగంటలు నేను ముగిస్తాను, సమయాన్ని కుమారికి అప్పగిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి 2వ దినవృత్తాల గ్రంథము 17వ అధ్యాయము 1 కానించి కొన్ని మాటలు మనము చదువుకున్నాం. ఇక్కడ యెహోషువ గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. తర్వాత అతని బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు ఇక మీదట రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. యెహోషువ రాజు ఇక్కడ మనం గమనిస్తుంటే ఇశ్రాయేలుకి అంత ఎన్నో రాజు అంటే యెహోషువ 4వ రాజు. ఎన్నో రాజు? 4వ రాజు. ఏం చేస్తాడంటే అతను రాజ్యమును బలపరుచుకున్నాడు, ఆ రాజ్యమును స్థిరపరుచుకుని బలపరుచుకున్నాడు. ఎందుకు అతను రాజ్యమును బలపరుచుకున్నాడు అంటే దేవుడు అతనికి తోడే ఉండి అతనికి సహాయం చేసి వచ్చాడు. ఏం చేశాడు? దేవుడు అతనికి సహాయం చేసి వచ్చాడు. మనం గమనిస్తున్న యెహోషువ గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం మనం గమనిస్తున్నట్లయితే అక్కడ 31 రాజుల సంఖ్యను జయించి ఇశ్రాయేలు రాజును జయించి వాళ్ళని హతమార్చాడు. యెహోషువ గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం గమనిస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. అక్కడ 31 రాజు మందిని ఏం చేశాడు? యెహోషాపాతు జయించాడు, రాజులు చంపి హతం చేశాడు. 31 పట్టణములను జయించి తిరిగి వచ్చిన వాడు యెహోషువ రాజు. అంత బలాసుడు, అంత గొప్పవాడు యెహోషాపాతు. అంత మాత్రమే కాక అతను ప్రాకారాలు కట్టించి ప్రార్థనా పూర్ణములు అని లేపాడు. చూడండి, నాకు మార్చలితే అక్కడ యెహోషువ గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం గమనిస్తుంటే అక్కడ ఒక మాటను మనం చదువుకుందాం. 12వ అధ్యాయం 10వ వచనం. చాలా అక్కడ సంఖ్య ఎంత ఉంటుంది? ఆ చివరి వచ్చిన చదువుకుంటాం, మాట చదువుకుందాం. అక్కడ సంఖ్యను మనం జ్ఞాపకం చేస్తాం. చివరి వాక్యం చదవండి, అదే 12వ అధ్యాయం 10వ వచనం చివరి వాక్యం చదవండి. అంత వద్దు కానీ చివరి వాక్యం చదువుకుందాం. చూడండి, ఆ రాజులందరి సంఖ్య 31. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది జయించాడు యెహోషాపాతు? 31 రాజులు జయించిన వాడు యెహోషాపాతు. అందుకే ఆ రాజ్యం స్థిరపరుచుకున్నాడు, ఆ రాజ్యం బలపరుచుకున్నాడు. అతను రాజ్యం బలపరుచుకోవడానికి స్థిరపరచుకోవడానికి కారణము అతను ఏమి కారణాలు ఉన్నాయి. కొన్ని కారణాలు మనం ఎత్తికినట్లయితే చూడండి, అదే 17వ అధ్యాయము 3వ వచనం మాట చదువుకుందాం. 3వ వచనం కూడా మాటను మనం 2వ వచనం కలిసి చదువుకుందాం. 2వ దినవృత్తాల గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనం కలిసి చదువుకుందాం. 2వ వచనం కలిసి అతడు యూదా దేశములోనే చూడండి, అతడు ప్రాకారం పురములన్నిటినీ సైన్యములను యూదా దేశమును తన తండ్రి అయిన ఆశ పట్టుకొనిన ఎఫ్రాయిము ఆ పట్టణములన్నీ కావలి పొలములను ఉంచెను. 3వ వచనం కూడా చదువుకున్నాం. యెహోవా అతనికి సహాయకుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయల దేవతలను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి శరీరులను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోషాపాతు యెహోవా అతనికి సహాయకుడిగా ఉన్నాడంట. అమ్మా, ఏం చేశాడు? అతనికి సహాయకుడిగా ఉన్నాడు. దేవుడే సహాయకుడిగా ఉన్నాడు. నీకెవరన్నా ఒక వ్యక్తి సహాయం చేయాలన్నా, ఒక వ్యక్తి నీకు ఏదన్నా సహాయం చేయాలన్నా కానీ అతను ఏముండాలంటే కొన్ని మంచి గుణ లక్షణాలు ఉండాలి.
ఎవరు ఒక వ్యక్తి సహాయం చేయాలని అతను మళ్ళీ తిరిగి ఇస్తాడా ఇవ్వడని నీకు ఒక ఆలోచన ఉంటేనే, మంచితనం ఉంటేనే అతను నువ్వు సహాయము చేయగలుగుతావు. కానీ అతను మళ్ళీ తిరిగి ఇవ్వకపోతే మనం సహాయం చేయగలుగుతామా? వడ్డీ వ్యాపారస్తులే కానీ ఎవరన్నా సరే, వడ్డీ వ్యాపారాలకు ఇవ్వాలన్నా సరే, చేబులుగా ఇవ్వాలన్నా సరే, అతడి మరలా తిరిగి ఇస్తేనే కానీ, ఇవ్వగలిగితే అతను నమ్మకం ఉంటేనే ఏ మనుషుల సహాయము చేయగలుగుతాడు. కానీ అతడు ఇవ్వడండి, అతడు అసలు డబ్బులు లెక్క చేయడు, ఎవరు అసలు బాధ్యత లేదు, డబ్బులు తీసుకుని ఇవ్వడం అని చెప్పేసి ఎవరైనా సాక్ష్యం చెప్తే కనుక అతడు ఎవరు సహాయం కూడా చేయడు. అంటే దేవుడు ఎందుకు ఇతను సహాయం చేస్తున్నాడు అని అంటే, ఇతడు ఏం చేస్తుండే గొప్ప పని ఒకటి చేశాడు. అతడు బయలుదేవతలను ఆశ్రయింపక దేవుని ఆశ్రయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆశ్రయించాడు, అందుకని అతను రాజ్యమును బలపరుచుకున్నాడు, అతను రాజ్యము స్థిరపరుచుకున్నాడు. దేవుడే అతనికి సహాయకుడిగా ఉంటూ అతను నడిపిస్తూ ఉన్నాడు. నా జీవితంలో కూడా దేవుడు మనకు సహాయకుడిగా ఉండాలి. మోషే ఒక మాట అంటే, మోషే ఏమంటాడంటే, అయ్యా నీ సన్నిధి రాని కదా నేను ఇక్కడ నుండి మనం తీసుకుని వెళ్ళొద్దని చెప్పాడు. నీ సన్నిధి రాకపోతే ఇక్కడ నుంచి నేను తీసుకుని వెళ్ళలేను, నీ సన్నిధి నాకు తోడుగా కావాలి. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు, నీ సన్నిధి రాని అలా నేను ఇక్కడి నుంచి నేను తీసుకుని వెళ్ళలేనని మోషే అడ్డం తిరిగినప్పుడు మోషే తెల్లు నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని చెప్పేసి మోషేని దేవుడు పంపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సహాయం లేకపోతే, దేవుని సన్నిధి లేకపోతే ఎవరిని కూడా ఏమి చేయలేరు. అందుకనే యెహోషువపాతు ఏం చేశాడంటే అతను సహాయకుడిగా ఉన్నాడు, యెహోవా అతను సహాయం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, బయలుదేవతలను ఆశ్రయింపక తన తండ్రి అయిన దేవుణ్ణి ఆశ్రయించాడు. అందుకని నిర్గమాకాండం 20వ అధ్యాయము 2వ వచనం చదివినట్లయితే, ఆకాశం అందే కానీ భూమి అందే కానీ ఏ దేవతలైన దేవుని నీవు దేని చేసుకోకూడదు, పూజ చెప్పకూడదు. ఒక మాట చదవండి, నిర్గమాకాండం 20వ అధ్యాయము 2వ వచనం మాట చదవండి. అక్కడ ఒక మాట చదివినట్లయితే చక్కని మాట ఉంటుంది. చూడండి, నిర్గమాకాండము 20వ అధ్యాయము 2వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని, దేని రూపములైనను విగ్రహములైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క యెహోషువకి ఎందుకు దేవుడు సహాయం చేశాడంటే, యెహోవాను మాత్రమే ఆశ్రయించాడు, ఆయనను మాత్రమే పూజించాడు, ఆయనను మాత్రమే సేవించాడు, ఆయనను మాత్రమే ఆరాధించాడు, ఆయనను మాత్రమే పూజించాడు, ఆయనను మాత్రమే సేవించాడు. కాబట్టి యెహోషువకు యెహోవా సహాయం చేసి వచ్చాడు. ఆయనే జీవముల దేవుడని, ఆయన జీవాధిపతి అని, ఆయన సర్వాధికారి అని, ఆయన ఏదైనా చేయటకు సమర్థుడని ఆయన్ని ఆశ్రయించాలి. కాబట్టి దేవుడు అతని సహాయం చేస్తూ వచ్చాడు. అందుకనే అతడు సహాయం చేయడానికి కారణం ఏంటంటే, బయలుదేవతలను ఆశ్రయింపక ఆ దేవుని ఆశ్రయించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. రెండో మాట మనం గమనిస్తే, అదే రెండో మాట గమనిస్తే 4వ వచనం 5వ వచనం కూడా మార్చగలిగితే, ఒకటి యెహోషువకు ఎందుకు ఆ రాజ్యమును బలపరిచాడని అంటే, ఒకటి దేవుని ఆశ్రయించిన వాడు, రెండవది దేవుడు యెహోవా అతనికి సహాయకుడిగా ఉన్నాడు. ఎందుకు సహాయకుడిగా ఉన్నాడంటే, బయలుదేవతలను ఆశ్రయింపక జీవములను దేవుని ఆశ్రయించాడు కాబట్టి అతను సహాయం చేస్తూ దేవుడు వచ్చాడు. మూడవ మాట గమనిస్తే 5వ వచనం మాట చదువుకున్నది, 17వ అధ్యాయము 5వ వచనం కూడా మాట చదివినట్టు అక్కడ కూడా చక్కని మాట ఉంది, ఆ మాట చదువుకున్నాం. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యము స్థిరపరచి యూదా వారందరూ యెహోషాపాతులకు ఏంటంట పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు
మెండుగా కలిగను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం ఏంటి అని అంటే, యెహోషాపాతుకి ఏం చేశాడంటే దేవుడు అతని రాజ్యమును స్థిరపరిచాడు. ఏం చేశాడు? యెహోషాపాతుకి దేవుడు ఏం చేశాడంటే అతని రాజ్యము స్థిరపరిచాడు. ఆ రాజ్యము అంతమలేనిది, ఆ రాజ్యము తరంగం లేనిది, ఆ రాజ్యము స్థిరపరిచాడు. మూడో విషయము. అందుకనే దేవుని వాక్యం అవసరం వస్తుంటే, మీరు మనుషులను నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎక్కడున్నా మాట చూడండి, 118వ కీర్తన 8-9 చదివినట్లు అక్కడ కూడా చక్కని మాట ఉంటుంది. దేవుని మాత్రమే యెహోషాపాతు ఆశ్రయించాడు, ఆయనను మాత్రమే సేవించాడు. కాబట్టి ఆయన మాత్రమే మనుషులను నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కాబట్టి యెహోషాపాతు దేవుణ్ణి వెంబడించి దేవుణ్ణి ఆశ్రయించినట్టుగా మనం చూస్తాం. చూడండి, ఒక మాట చదివినట్టుంది 118వ కీర్తన 8-9. మనుషులు నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులు నమ్ముకున్నట్టుంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చూసారా? మనుషులు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోషాపాతు ఎవరిని ఆశ్రయించాడనంటే దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము యెహోషాపాతు దేవుడు విజయాన్ని కలగజేశాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా మనం గమనించినట్లయితే అదే 34వ కీర్తన 8వ చదివినట్లయితే అక్కడ కూడా చక్కటి మాట, ఆ మాట కూడా మనము చదివినట్లయితే అక్కడ కూడా చక్కటి మాట 34వ కీర్తన 8వ మాట చదివినట్టు అక్కడ కూడా మాట చదువుకుందాం. 34:8. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు, ఆయన ఆశ్రయించు నరులు ధన్యులు. ఎవరంట? ఎవరైతే ప్రభుని ఆశ్రయిస్తారో, ఎవరైతే ప్రభుకి లోబడతారో, ఎవరైతే ప్రభుని అమ్మనిస్తారో వాళ్ళు ధన్యులు, ధన్యురాలు పిలబడతారు. అందుకని నీవు నేను కూడా యెహోషాపాతును ఆశ్రయించినట్లుగా దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి. అతడు మనకు ఆశ్రయప్రముగా దుర్గముగా ఉంటే కనుక దేవుడిని ఎన్ని ఆపదలు వస్తున్నా సరే దేవుడిని తప్పించటకు విడిపించటకు ఆయన సముద్రం. కాబట్టి ఇప్పుడు మంది ఈ రాత్రి ఈ ఉదయకాల సమయం మందు దేవుడు అతి ఆశ్రయము అతి నెమ్మదిని దేవుడు మనకు అనుభవించినట్లుగా చివరి వాక్యం చదివినట్లు చూడండి. ఏబేలు గ్రంథం ఒక మాట చదివినట్లయితే ఏబేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ మాట చదువుకున్నాం. అక్కడ కూడా ఒక చక్కటి మాట ఉంటుంది, ఆ మాటను కూడా మనము చదువుకున్నాం. ఏబేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ మాట చదువుకున్నాం. అక్కడ కూడా చక్కని మాట ఉంటుంది, ఆ మాట కూడా మనము చదువుకుందాం. ఏబేలు గ్రంథము దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. యెహోవా గొప్ప కార్యములు చేసేదేను. ఏంటంట? దేశమా భయపడక సంతోషించుము, యెహోవా నీ కొరకు గొప్ప కార్యములు చేస్తున్నాడు. దేశం అంటే ఎవరంటే మనుషులే. ఎవరు? దేశం అంటే మనుషులే. ఒక మాట అన్నాడు ఒక వ్యక్తి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. దేశంతో మనుషులు చెప్తున్న మాట నుండి దేవుడు, దేశమా భయపడక సంతోషించు. నువ్వు భయపడవద్దు, ఏ విషయంలో భయపడద్దు, కలవరపడవద్దు, దిగులు పడవద్దు, చింతపడవద్దు. నువ్వు ఏ విషయంలో కలవరపడవలసిన లేదు. నేను దేశంతోనే నేను చెప్తున్నాను, మనుషులతో అందరితో నేను చెప్తున్నా. భయపడక సంతోషించి గంతులు వేయము. యెహోవా గొప్ప కార్యాలు జరిగించేవాడు. ఆయన అడుగు వారి కంటే ఊహించే వారి కంటే అత్యుతంగా చేయగలిగిన వాడు సమర్థుడే ఉన్నాడు. అందుకనే ఆయన గొప్ప కార్యాలు చేయగలిగాడు. ఈ కార్యం ఏంటంటే నువ్వు ఊహించలేదు కూడా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. నువ్వు తలచుంది కూడా ఇది కాదు, ఇది నా వల్ల కాదన్నది కూడా దేవుడిది అయిద్దన్న సాధ్యపరిచేవాడు దేవుడు అంత గొప్ప కార్యాలు దేవుడు జరిగించేవాడు. కాబట్టి ఇప్పుడు మంది ఈ ఉదయకాల సమయం మందు అట్టి యెహోషాపాతుకు దేవుడు సహాయం ఉన్నట్టుగా యెహోషాపాతుకు బయలుదేవతను ఆశ్రయింపక యెహోవానే దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆయన ఆశ్రయించినంత కాలము దేవుడు యెహోవా పక్షముగా ఉండి యుద్ధం చేయనట్లు మనం చూస్తున్నాం. అట్టి భాగ్యము దేవుడు నీకు నాకు దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ఒక నిమిషం ప్రార్థన చేస్తున్నాం.
సంవత్సరాది ముందుకు సంవత్సరాది వరకు ఆయన కనుదృష్టి నీ పైన నీ బిడ్డల పైన ఉంటూ ఉంది ప్రభా. యెహోషాపాతుకు ప్రభా వాగ్దానం వేసిన దేవుడు ప్రభా, అతడు రాజ్యంలో బలపరుచుకున్నాడు నా తండ్రి. నీకు స్తోత్రం నాయన. అయా మేము బలపరచబడాలంటే ప్రభా, స్థిరపరచబడాలంటే ప్రభా, అయా నీవు మాకు సహాయం చేయకపోతే ప్రభా, ఏ నరమాత్రుడు మాకు సహాయం చేయడు ప్రభా. నీవు మాత్రమే సహాయం చేయగలిగిన వాడు ప్రభా. అయా మనుషులు నమ్ముడు బట్టి యెహోవాను ఆశ్రయిస్తున్న మేలు, రాజులు నమ్ముడు బట్టి యెహోవాను ఆశ్రయిస్తున్న మేలు నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. పరిశుద్ధులకి గొప్ప కార్యాలు జరిగించగలిగిన వాడు ప్రభా. అయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. ఎత్తబడిన వాక్యాన్ని ప్రభా విలువని బిడ్డ హృదయాల్లో మీరు నీరు కట్టి మీరు ఫలింపజేయండి చేయండి ప్రభా. అయ్యా ఇంకా ముందున్న కార్యక్రమం నీ చేతులుగా హస్తాలు అప్పగించుకుంటూ ఇన్న వాక్యాన్ని మా హృదయాల్లో నీరు కట్టి మీరు ఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అమ్మాయి వాక్యం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయాన్ని నేను కుమారికి నేను అప్పగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.